తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూతు ఎమ్మెల్యే మాకు వద్దు అని పులివర్తి నానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చిత్తూరు రౌడీయిజం ఇక్కడ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్పీ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూతు ఎమ్మెల్యే మాకు వద్దు అని పులివర్తి నానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చిత్తూరు రౌడీయిజం ఇక్కడ వద్దు అంటూ నినాదాలు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. మహేశ్వరి, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అసభ్య పదజాలం పైన ఈ రోజు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వస్తూ ఉంటే వారిని అడ్డుకోవడం జరిగింది. చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు ఇటు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తూ ఉంటే అడ్డగించడం పట్ల బైఠాయించి నిరసన జరుపుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను పులివర్తి నా ఎమ్మెల్యే పులివర్తి భారీ నుంచి రక్షించాలి. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భూదందాల పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదు. ఈ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఒక రిటైర్డ్ జడ్జిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి బూతుల పైన తక్షణ ఆయన చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డగించడం పట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుటనే బైఠాయించి ప్రస్తుతం అయితే నిరసన కొనసాగిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూదందాల పైన తక్షణమే విచారణ జరిపించాలి. అది ఎమ్మెల్యే నాని చంద్రగిరి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బహిష్కరించాలి, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలంటే ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా ఎస్పీని కలిసి పత్రం ఇచ్చేందుకు ఈ రోజు రోడ్డు బైఠాయించి ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నారు. అయితే మూర్తి, ఎస్పీని కలవడానికి అనుమతి లేనట్టుగా అక్కడ పోలీసులంతా కూడా వారిని అడ్డుకుంటున్నట్లు చూస్తున్నాము. ఏంటి అక్కడ సిచ్యువేషన్? అసలు ఎస్పీ అందుబాటులో ఉన్నారా? ఖచ్చితంగా ఈ రోజు ప్రజాస్వామ్యంలో యొక్క ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది. గ్రీవెన్స్ ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అరాచకాలపైన అక్రమాలపైన ఆయన వాడినటువంటి అసభ్య పదజాలం పైన ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముఖ్య నాయకులను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డగించడం పట్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం తమ యొక్క చంద్రగిరి నియోజకవర్గ ప్రాంతంలో యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో జరిగినటువంటి భూదందాల పైన తక్షణ విచారణ జరిపించాలి. ఒక రిటైర్డ్ జడ్జిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి అసభ్య పదార్థాల పైన తక్షణ కేసు నమోదు చేయాలంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు హర్షిత్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటే వారిని వెళ్ళనీయకుండా అడ్డగించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి. ఒక ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు ఒక రిటైర్డ్ జడ్జిని, ఒక మాజీ శాసనసభ్యుల కుటుంబాన్ని, అదేవిధంగా 85 ఏళ్ల వృద్ధ దంపతుల్ని మనుషులు మాట్లాడడం కూడా అసహించుకునే భాషలో ఏ విధంగా తిట్టారు ప్రజలందరూ చూశారు. తిట్టినప్పుడు మేము ఒక్కటే 6-7 పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఆయన మీద కంప్లైంట్ తీసుకోండి, చర్యలు తీసుకోవడం అని చెప్పి మనము రిప్రజెంటేషన్ మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వారం రోజులైంది. ఈ రోజు వరకు ఒక కంప్లైంట్ లేదు, ఒకటి లేదు. అడగడానికి వచ్చిన వాళ్ళు మా మీదకి ఆపుతారు. ఈ రోజు సోమవారం స్పందన కాబట్టి మా కార్యకర్తలతో వచ్చి ఈ రోజు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మమ్మల్ని అడ్డుకొని ఇక్కడే ఆపడం జరిగింది. నిజంగా ఎంత మాత్రం సమంజం? ఒక చిన్న మాట మాట్లాడిన దానికి 1874 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గత 2 ఏళ్లు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇన్ని బూతులు తిట్టే, ఇంత ఘోరంగా మాట్లాడితే ఒక కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు.
చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అడుగుతారు, మీదైనా కుటుంబాలు మాది కుటుంబాలు కాదా? మా కుటుంబాన్ని మా ఆడవాళ్ళని ఎటువంటి తిట్టచ్చా? మీ ఎమ్మెల్యేలు తిడితే మీరు స్పందించినా మీకు నోరు మెదపద? పులివర్తి నాని గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన బేషరతుగా అందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయన మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటం అనేది వెనక పోదని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం, సార్ మీరు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చర్యలు, ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా ఈరోజు మీ చర్యలు తీసుకోకపోతే మీ వైఫల్యం అనేది ఈరోజు మాకు కనిపిస్తోంది. ఇంకా మీరు పోలీస్ బలగాలు పెట్టినా, నిన్ను అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గేదే ఉండదు. ఖచ్చితంగా మేజర్ గా సేవ్ చంద్రగిరి ఫ్రమ్ పులివర్తి నాని అనే స్లోగాన్ని మేము బలంగా తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.